ఏమ్మా బాగా ఆలస్యం కూర్చున్నావు, పని అంతా చేసినావా లేదా? చేశానమ్మా, చేశాను. కావాలంటే మీరు చూసి రాకండి, బెడ్రూమ్లోనే అక్కడ ఇక్కడ అంతా చేసి పెట్టినాను. ఏం చేసినావు ఏమోనమ్మా, ఫస్ట్ రోజు కదా, ఎట్లన్నా కూడా ఊరికే ఉంటాను. ముందు ముందు వచ్చేటట్లా ఏమన్నా ముందు ముందు ఏమైనా మిస్టేక్ అయితే, అంటే సామాన్లు ఏమైనా కనపడకపోవడము, దుమ్ము గిమ్ము ఎక్కడుండేది అక్కడే ఉండటము, ఇలా అంతా జరిగిందంటే పక్క పనుల నుంచి తీసేస్తానంటే నేను. చూడు, నాకు ములాజ్ గిలాజ్ ఏం లేదు చూడు. ఏదో పాపము అంటే ఇంకా ఎక్కించుకున్న పనిలోకి మళ్ళీ ఏమన్నా చూడు, నువ్వే ఎంత మసంగా ఉంటే అంత మంచిది చూడమ్మా. డబ్బులు కూడా ఎక్కిస్తాను, జీతానికి కూడా. ఏమి సరేనా? సరే సరే అమ్మగారు, సరే. ఇప్పుడు అయ్యగారు వస్తారు, అయ్యకు కూడా చెప్తాను, మా అయ్యప్పకి నిన్ను పరిచయం చేపిస్తాను. మా వారు కూడా ఏదైనా పని చెప్తే టకటక చేసేయమ్మా. మళ్ళీ తను కూడా నాకు తిడతాడు, ఏం పని మనిషిని పెట్టుకున్నావో ఏమో, నేను చెప్పిన పని ఒక్కటి కూడా సరిగ్గా చెయ్యదు అంటారు. ఏమి ఎవరేం పని చెప్తే అది చెయ్యి, ఇంటి పని అయితే కన్ఫామ్గా చేయాలి చూడమ్మా. పొద్దునే వచ్చి తులసి కట్ట గిలిసి కట్ట, అదే తులసి కట్ట దగ్గర అంత ఆ రూము ఈ రూము అనుకోకున్నట్లా అంతా క్లీన్ చేసి పెట్టాలమ్మా. మేము పొద్దునే పూజ చేసి పోయేవాళ్ళం బయటికి. ఏమి అర్థమైంది కదా, ఎట్లా చేయాలా ఏం చేయాలా అంతా చెప్పిచ్చేసినాను. ఇల్లు చూస్తే కొంచెం క్లీన్గానే ఉందిలే, పర్లేదు, బాగానే చేస్తున్నావు. ఇంకా కొంచెం క్లీన్గా నీట్గా గ్లాస్ కనపడాలా, గ్లాస్ కనపడాలా చూడు. ఇల్లు అంతా తల మెరిసిపోవడాలా, అట్లే అట్లా పెట్టుకో ఇల్లు. ఏమి ఒకరిల్లు అనేది కాకుండా మా ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలా అనేటట్లు ఉండాలి చూడమ్మా. ఏమి పని మనిషి అని అనుకోకున్నట్ల మన ఇల్లు మేము సరిగా పెట్టుకోవాలా అనుకోవాలా. ఏమి అమ్మగారు, సరే సరే అమ్మగారు, నా కష్టాలు చెప్పుకొని లేండి ఎక్కువ ఉన్నాయి. తప్పనిసరిగా మీ ఇంట్లో చేరాల్సి వచ్చింది పని మనిషిలాగా. ఏందో మా అమ్మ నాన్న కట్టబెట్టేసినారు తాగుబోతుడికి. ఇంకేం చేయాలమ్మా, 2 పూటలు కాదు కదా, ఒక్క పూట తినడమే నాకు చేత కావద్దు. అందుకోసమే మీ ఇంట్లో ఇట్లా చేరాను. అవునా, ఏమైంది ఇప్పుడు చెప్పు నీ కథ. అదే అమ్మగారు, మా అమ్మ మా నాన్న చదివిలేదు కాకపోయినా కూడా తాగుబోతులకి ఇచ్చేసినారు. ఫస్ట్ ఎట్లైనా ఆడపిల్లని ఎల్లు కొట్టుకోవాలా ఇంట్లో నుంచి అని చెప్పి ఒక తాగుబోతులు నా బడుకోకి ఇచ్చేసినారు. ఇప్పుడు చూస్తే వాడు ఒక పూట అన్నం పెట్టే కూడా గతి లేదా నా కొడుక్కి. ఏం చేయాలా మేము? ఏం చేయాలా? 1 కేజీ బియ్యం చేస్తే 3 రోజులు అదే బియ్యం వండుకుని తింటాం అమ్మా. ఏం చేయాలా? ఇంకా నాకు పిల్లలు లేరు, ఏం లేరు. ఇట్లా చేసుకొని తింటున్నా కూడా మళ్ళీ మా ఆయన నన్నే తిట్టేకొస్తాడు. అప్పుడు తెస్తాను ఇప్పుడు తెస్తాను అని చెప్పి కేజీ బియ్యం కూడా గతి లేదు మాకి. మా ఇంటికి వచ్చి చూడండి అమ్మ, మీకే తెలుస్తుంది ఎట్లుంది నా బతుకనేది. అయ్యో అవునా? అయ్యో కాదు, 1 పూట అన్నం తినుకుంటేనే ఎట్లా అవుతుంది. అలాంటిది 2 రోజులు 3 రోజులు ఎట్లుంటున్నావు నువ్వు? ఏం చెయ్యాలమ్మా, చేసుకున్నాక తప్పుతుందా? ఏం చెయ్యాలో చెప్పు. అప్పుడు ఇప్పుడు కమల పెట్టించింది అన్నమే తినేది నేను. 1 పూట కడుపు నింపుకుంటే 2 రోజుల వరకు ఊరికే ఉండాల్సిందే. వాడు మాత్రం దుడిసిందంతా తాగి పెడుతున్నాడు. అసలు ఇంటికైతే 1 రూపాయి కూడా ఇవ్వడు. అడిగితేనేమో కోపం, ఫుల్ కోపం తెచ్చుకుంటాడు అడిగితే. అందుకే నేను అడిగేది విడిచిపెట్టినాను. ఎంతున్నా నువ్వే తీసుకుని రావాలా అని చెప్పి. మళ్ళీ నేను ఏదైనా తీసుకుని ఏదైనా తెచ్చుకున్నాను అనుకో, ఏం చేసినావు నువ్వు, ఆ డబ్బులు ఏం చేసినావు నువ్వు అని చెప్పి కొట్టేకొస్తాడు. అందుకే నేను ఏమీ చెప్పలేను చేయలేను అని చెప్పి నువ్వే తీసుకుంటా అని చెప్తాను. వాడేం చేస్తాడు, ఆ డబ్బులు తీసుకుపోయి తాగొస్తాడు. తీసుకుని వచ్చినావా అంటే లేదంటాడు. కడుపు అనేది వాడికన్నా కానీ ఆకలి కావాలి కదమ్మా. వానికి ఆకలి కాదు, ఆకలి అయ్యే వాళ్ళకి కూడా చచ్చిపోతుంది. నేను అట్లే ఫస్ట్ నుండి ఉండి ఈ రకంగా ఒకరింట్లో పనైనా చేసుకొని అన్నమైనా తినవచ్చు అని
చెప్పి వచ్చినాను. ఏదో మీరు మిగిలిందన్నా ఇస్తారు, అన్నము అదన్నా తినొచ్చు, లేకపోతే ఇంటికన్నా పెట్టిస్తారు కదా, యాదో ఒకటి మిగిలిందని ఆ ఉద్దేశంతో అట్లే జీతం వస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను వచ్చి ఇక్కడ చేరినానమ్మా. ఇట్లుంది నా బతుకు, అందుకే మీరు చెప్పిన పని అంతా చేస్తాను అని ఒప్పుకొని వచ్చినానమ్మా. అయ్యో సరే సరేలేమ్మా, అందరికీ ఉండేవి బాధలు. ఇంకా మాట చెప్తాను చూడు, ఇట్లే నీళ్ళకే చెప్పి కష్టాలన్నీ చెప్పి పాతగా ఒక అమ్మ పని మనిషి ఉండే, పాత పని మనిషి అంతా అబద్ధాలు చెప్పిందా, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని. మరి అందుకే మేము పనుల నుంచి తీసేస్తుంది. నువ్వు చెప్తుంటే నిజాలే అనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం చూసి నడుచుకోమ్మా. ఏమి కమల చెప్పిందని చెప్పి ఎక్కించుకున్నాను నేను కూడా. సరే సరేలే, ఆడుండు బయట ఉండు, ఇంకా పని ఉంటే చెప్తాను, లేదంటే లేదు. ఏదైనా అన్నం ఉంటే కూర ఉంటే పెట్టిస్తాను, అయ్యగారు వస్తే కొంచెం పరిచయం చేపిస్తాను. ఏమి అంతవరకు ఇదే కూర్చోండు, లేదంటే బయట ఉండు. ఏమి సరేనమ్మా.